రైట్, ఇక ఏపీలో అధికారుల అలసత్వం, గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. దాంతో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ నరకపు ప్రయాణానికి చెక్ పెడతామని కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం గుంతల రోడ్లపై దృష్టి పెట్టింది. ఇవాళ సీఎం చంద్రబాబు ఆర్ఎండ్బీ అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటికే అధికారులు గుంతలు పూడ్చాల్సిన రోడ్లు, కొత్తగా వేయాల్సిన రోడ్లకు సంబంధించి అంచనాలు రూపొందించారు. మరోవైపు వర్షాలకు ఘోరంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. CFMS లో బిల్లులు అప్లోడ్ కాకుండా కూడా చేస్తుందని ఆరోపణలున్నాయి. గుంతలు పూడ్చిన కాంట్రాక్టర్లకే 668 కోట్ల బకాయిలు ఉన్నట్టు తేలింది. ఇక రహదారి విస్తరణ పనులు చేసిన కాంట్రాక్టర్ల బాధలైతే వర్ణతాతీతం. వారికి ప్రభుత్వం 1791 కోట్ల పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గత ప్రభుత్వం అయితే రోడ్లకి సంబంధించి అలసత్వం వహించింది. ఇప్పుడున్న ప్రభుత్వం గుంతలు పూడ్చడానికి కూడా మరమ్మతులు చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా రోడ్లకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిపోయిన పరిస్థితి కనిపించింది. ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్కటి రోడ్డు వేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితిపై కూడా ఏపీ సీఎం చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో రోడ్లు లేకపోవడం మూలంగా వందలాది మంది చనిపోయిన సంఘటనలు అప్పట్లో ఏపీలో జరిగిన పరిస్థితి కనిపించింది. ప్రతిరోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాల్లో గుంతలో పడి చనిపోయిన సంఘటన రెగ్యులర్ గా జరిగిపోయిన పరిస్థితి కనిపించింది. తాజాగా రోడ్ల విస్తరణ పనులు చేయడానికి దాదాపుగా 1790 కోట్ల రూపాయలు వివిధ కాంట్రాక్టర్లకి గత ప్రభుత్వం బకాయి పడింది. CMSF లో అప్లోడ్ కాని బిల్లులు ఇంకా భారీగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. గత 5 సంవత్సరాల కాలంగా రోడ్లని జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రోడ్లకు సంబంధించి మరమ్మతులు వీటన్నిటినీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. అలాగే గతంలో గుంతలు పూడ్చడానికి దాదాపుగా 665 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వీటికి సంబంధించి అధికారులు అప్పుడైతే విడుదల చేసిన పరిస్థితి కనిపించలేదు. ఇక రహదారి విస్తరణ పనులకు సంబంధించి చాలా చోట్ల కాంట్రాక్టర్లకి డబ్బులు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ పరిస్థితి చెప్పలేని రీతిలో వ్యవహరించింది. దాదాపుగా చూసుకుంటే వారికి ప్రభుత్వం నుంచి 1790 కోట్ల రూపాయల పైగా కూడా నిధులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించి కూడా రహదారుల మరమ్మతుకి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు సంబంధించి అస్తవ్యస్తంగా ఉన్నాయి, గుంతలమయంగా ఉన్న పరిస్థితి కనిపించింది. 5 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే 1 కిలోమీటర్ పైగా కూడా రోడ్డు వేసిన దాఖలాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా వెంటనే మరమ్మతులు చేసి అవసరమైతే కొత్తగా రహదారులు నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేసే దిశగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ అండ్ భవనాల శాఖకు సంబంధించి కూడా సమీక్ష చేయబోతా ఉన్నారు. అలాగే NDB కింద ప్రాజెక్టు కింద కూడా ఎక్కడైతే పెండింగ్ లో ఉన్న రోడ్ల నిర్మాణాలన్నీ కూడా తక్షణమే పూర్తి చేసి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అమల్లోకి తీసుకురావాలని చెప్పి కూడా చంద్రబాబు సర్కార్ అయితే ఆలోచన చేస్తా ఉంది. మరి ఈ రోజు ఎక్కడెక్కడ రోడ్లకు సంబంధించి ప్రధానంగా మొదటి ప్రాధాన్యత ఇస్తారు, ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు పూర్తి స్థాయిలో పాడైపోయినాయి, ఎక్కడైతే రోడ్లు దెబ్బతిన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక సహా తన వద్దకు తీసుకురావాలని చెప్పి ఇప్పటికే సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శివ, అలాగే చూసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకైతే సమీక్ష చేస్తోంది. ఇప్పుడు చూసుకుంటే ఇటు వర్షాకాలం సీజన్ అయితే ఇది వర్షాకాలం, సో ఇలాంటి టైంలో రోడ్ల మరమ్మతులు చేయడాన్ని ఇప్పుడున్న సర్కార్ ఏ విధంగా దీన్ని తీసుకుంటుంది అనుకోవచ్చు శివ? ఖచ్చితంగా వర్షాలు ఉన్నప్పటికీ కూడా రోడ్లు వేయకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వర్షపు నీరుతో పాటుగా గుంతలు ఉంటాయి, కానీ రోడ్డు పూర్తి స్థాయిలో కనిపించే అవకాశం ఉండదు. వాహనాలకు సంబంధించి కానీ లేకపోతే 2 వీలర్స్ 4 వీలర్స్ ఇట్లా వెళ్లిపోయే వారందరికీ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటుంది. వర్షం సమయంలో వాటికి సంబంధించి కొంత విరామం ఇచ్చి వర్షాలు లేని సమయంలో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా
గుంతలమయాన్ని తలపించే పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ నేపథ్యంలో అటువంటి పరిస్థితి లేకుండా ముందు తక్షణమే రోడ్లకు సంబంధించి మరమ్మతులు, అవసరమైన చోట కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. అయితే ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇప్పుడు వర్షాకాలంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఖచ్చితంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. శివాలగి చూసుకుంటే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా ఏపీ రోడ్లకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రోడ్ల మీద బెంజ్ కార్లు కూడా తిరిగే పరిస్థితి వస్తుంది అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడున్న ప్రభుత్వానికి దానికి ఏ విధంగా ఉందనుకోవచ్చు ఏపీలో పరిస్థితి? ఖచ్చితంగా గతంలో ఒక్కటంటే ఒక్క రోడ్లపై కూడా వాహనాలు జరగడానికి కానీ, కార్లు జరగడానికి కానీ ఇబ్బందికర పరిస్థితి అయితే స్పష్టంగా ఏర్పడింది. గత ప్రభుత్వం అనేక రకమైన అంశాలని సంబంధించి అనేకమైన హామీలను ఇచ్చింది. రోడ్లపై త్వరలో బెంజ్ కార్లు తిరుగుతాయని చెప్పి కూడా ప్రకటనలు అయితే చేసింది. కానీ ఎక్కడా కూడా ఆ ప్రకటనలకు సంబంధించి ఆచరించిన పరిస్థితి గత 5 సంవత్సరాలుగా కనిపించలేదు. దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో వందల సంఖ్యలో చనిపోయినట్లు కూడా గణాంకాలు అయితే చెప్తా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ బాగు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో తమ రోడ్లపై బెంజ్ కార్లు తిరుగుతాయనేది ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా అది చేసి చూపించాలనే ఆలోచన అయితే ఉన్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.